ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. దాదాపుగా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాలకృష్ణ ఉన్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టడం మనం చూస్తూనే ఉన్నాం. 2026 వరకు ఈ కార్యక్రమం కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో మరింత మంది మావోయిస్టులను ఏరివేసే ఆలోచనలో ఆపరేషన్ కగార్ చాలా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద వరుసగా ఎన్కౌంటర్స్ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటి వరకు సుమారుగా 400 మందికి పైగా మావోయిస్టులు ఆపరేషన్ కగార్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు చేసినటువంటి ఎన్కౌంటర్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 2024లో 235 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతే 2025లో ఇప్పటి వరకు 140 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అలాగే మొత్తం మీద ఓవరాల్గా చూస్తే 2026లోపు పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఇక లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించడాన్ని మనం చూసాం. ప్రజెంట్ ఒకసారి కండిషన్ చూద్దాం. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే మృతుల్లో తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ ఉన్నారు. ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాలకృష్ణ ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ వ్యక్తి ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది, ఒక మావోయిస్ట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు మనకు సమాచారం. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం సుమారు 12 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు వారి మృతదేహాలను కూడా అటు భద్రతా బలగాలు కలెక్ట్ చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే రావుతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎస్పీ నిఖిల్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా ఒరిస్సా అటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లా గరియాబంద్ జిల్లా ఉంటుంది. సో ఇరు రాష్ట్రాలకు అది కీలకమైనటువంటి కీ పాయింట్ గా అటు భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా పరిగణిస్తున్నాయి. ఇటు ఒరిస్సాకి అటు ఛత్తీస్గఢ్ కు రాకపోకలు సాగించేందుకు అది చాలా కీలకమైనటువంటి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంగా భావిస్తుంటారు. మొదట సరిగ్గా 8 నెలల క్రితం ఇదే ప్రాంతంలో గరియాబంద్ జిల్లాలోని కుల్హారి ప్రాంతంలోనే ప్రధానంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 8 నెలల క్రితం సరిగ్గా ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి అక్కడే మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు సమీక్షిస్తూ వస్తున్నాయి. అయితే మెయిన్పూర్, నవపాడ ఈ డివిజన్ కు సంబంధించి చాలా కీలకంగా చలపతి వ్యవహరించారు. చలపతి మరణం తర్వాత ఆ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి మోడెం బాలకృష్ణ, మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఆ బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం. కందమాల్, కలహండి, బౌద్, నయాగఢ్ ఈ డివిజన్ కు ఆయన కీలక నేతగా బాధ్యతలు చేపట్టారు. ఒరిస్సా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంటూనే ఒరిస్సాలో పార్టీ బాధ్యతలు చూసుకోవడం, ఒరిస్సాలో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, ఒకవైపు దండకారణలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడంతో అక్కడి నుంచి ఒరిస్సాకు రాకపోకలు సాగించేందుకు అనువైనటువంటి దండకార్యాన్ని, షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకోవడంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మోడెం బాలకృష్ణ ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. మోడెం బాలకృష్ణ సెంట్రల్ కమిటీలో కూడా తనకు సభ్యత్వం ఉన్నట్లు ఒక అనధికారిక సమాచారం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇటీవల చాలా పెద్ద ఎత్తున కోంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే సరిగ్గా 8 నెలల క్రితమే ఈ ఆపరేషన్ ను భద్రతా బలగాలు లాంచ్ చేసినట్లు అయితే విశ్వసనీయ సమాచారం ఉంటుంది. చాలా నావిగేట్ చేసుకుని చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను సమీకరించుకున్న తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ చేస్తాయి. ఈ ఆపరేషన్ లో మోడెం బాలకృష్ణ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. అతను కొన్ని ఏళ్ల క్రితమే మావోయిస్టు పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు ఎంతో కాలంగా అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఒరిస్సా స్టేట్ కమిటీ మెంబర్ తో పాటు కేంద్ర కమిటీలో కూడా తనకి భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. ఆ వ్యక్తి గత కొద్ది క్రితం ఎన్కౌంటర్ లో మరణించినట్లు మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి మరొక నేత పాండు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినట్లు మనకు సమాచారం. దాదాపు మృతుల సంఖ్య 12 వరకు చేరినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఎంతమంది మృతదేహాలు కలెక్ట్ చేసుకున్నారు, ఎంతమంది పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ లో మరణించడానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది వరకు గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ సంచలనమైనటువంటి లేఖను కూడా విడుదల చేసింది. ఆ లేఖలో స్పష్టంగా దాదాపు 12 నెలల కాలంలో 366 మంది మావోయిస్టు సహచరులను తాము కోల్పోయినట్టు కూడా మావోయిస్టు పార్టీ అధికారికమైనటువంటి లెక్కలు అయితే స్పష్టంగా పేర్కొంది. ఏదేమైనప్పటికీ మరొక 6 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది భద్రతా బలగాలకు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా అదే. సో మరింత వేగవంతంగా ఆపరేషన్ విస్తృతం చేస్తూ ఆపరేషన్ కగార్ ను మరింత వేగవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయి. కేవలం ఈ ఒక్క
ఏడాదిలోనే సుమారు 366కు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయంటే ఏ స్థాయిలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గత కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దర్యాబంద్ ఒరిస్సా సరిహద్దు జిల్లాల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో సుమారు 12 మంది మావోయిస్టులు అయితే మృత్యువాత పడినట్లు సమాచారం నందు. రైట్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఓవరాల్గా మృతుల్లో తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ ఒకరు ఉన్నారు. ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాలకృష్ణ ఉన్నట్లుగా తెలుస్తోంది. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఓవరాల్గా 400 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరగబోతోంది. 2026 మార్చి వరకు ఎలా ఉండబోతోంది పరిస్థితి అనేది చెప్పలేం. అలాగే కేంద్రం నిర్దేశించుకున్నటువంటి ఈ టార్గెట్ను నిజంగా రీచ్ అవ్వగలుగుతారా? ఇప్పటికే ఆపరేషన్ కగారు విషయంలో మావోయిస్టు సానుభూతి పరుల్లోనూ లేదంటే కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి, మాట్లాడుకునే హక్కు ఉండాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అంటూ సజెస్ట్ చేస్తున్న తరుణంలో మరి కేంద్రం మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదు అని చెప్తోంది. ఇలాగే ముందుకు వెళ్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు బెడద లేకుండా మేము చేస్తాం. ఆపరేషన్ కగారుతో ఇక మావోయిస్టుల పని పూర్తయిపోయినట్లే, అయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతోంది అంటూ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల? 400 మందికి పైగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. పలువురు సైనికులు కూడా చనిపోయారు, సైన్యం కూడా చాలా మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.